ఈ కాలంలో చాలామంది ఎవరైతే జాబ్ సీకర్స్ కావచ్చు ఆర్ ఎవరైతే కంపెనీకి స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవుతున్నారంటే ఆర్ ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలైనా సరే ఎలా నేర్చుకుంటున్నారంటే వీడియోస్ ఎవరైతే రికార్డ్ వీడియోస్ తీసుకోవడం కానీ ఆర్ క్లాసెస్ వినడం కానీ వింటున్నారు. ఆర్ రికార్డ్ వీడియోస్ తీసుకున్న వాళ్ళు ఆ వీడియోస్ని వాచ్ చేస్తున్నారు. రికార్డ్స్ని వింటున్నారు, రికార్డ్స్ని వాచ్ చేస్తున్నారు, మెటీరియల్ని గ్యాదర్ చేస్తున్నారు. ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ ఇచ్చే మెటీరియల్సే కాకుండా వీళ్ళు ఎక్కడెక్కడో గిట్హబ్లోంచి, లింక్స్లోంచి, యూట్యూబ్లోంచి ఆర్ వెబ్సైట్స్లోంచి చాలా మెటీరియల్ అయితే గ్యాదర్ చేస్తున్నారు, కాదంటం లేదు. బట్ ఏంటంటే అవన్నీ కూడా వాళ్ళ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్లో అలాగా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడన్నా ఏదైనా అవసరం అయితే అది చూస్తుంటారు అని పక్కన పడేస్తుంటారు. అంటే జస్ట్ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా వీళ్ళు టైం స్పెండ్ చేస్తుంది ఎక్కువ జాబ్ సీకర్స్ కానీ అండ్ ఎవరైతే కోర్స్ నేర్చుకునే వాళ్ళు చేస్తుంది అంటే బిగ్ మిస్టేక్ ఇదే అండి. ఎక్కువగా వాచ్ చేస్తుంటారు వీడియోస్ని అండ్ ప్రాక్టీస్ అయితే చేయటం లేదు. ఇన్ కేస్ చేసినా కూడా ఆ బేసిక్స్ 2-3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి వాటికి అవుట్పుట్ రాగానే హ్యాపీ ఫీల్ అయిపోయి అంతటితో క్లోజ్ చేస్తున్నారు సిస్టమ్ని. ఓకే, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ కాంపిటీషన్లో అలాంటి బేసిక్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి సిస్టమ్ క్లోజ్ చేస్తే మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా కష్టం అవుతుందండి. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఫ్రెషర్స్ కానీ బిగినర్స్ కానీ ఆర్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రై చేసేవాళ్ళు కానీ ఆర్ రియల్ టైం ప్రొఫెషనల్స్ కానీ ఎక్కువ చేస్తున్న మిస్టేక్స్ న్యూ కోర్స్ నేర్చుకున్నప్పుడు కానీ ఆర్ వన్ కంపెనీ నుండి అదర్ కంపెనీ స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు కానీ అది చేస్తున్న మిస్టేక్ జస్ట్ వాచ్ చేస్తున్నారు వీడియోస్. అండర్స్టాండ్ అవుతుంటుంది ఎవరికైనా సరే ఒక వీడియో వాచ్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ అవుతుంటాయి కానీ అవి అప్పటికే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే గుర్తుంటుంటాయి. అదే మీరు లాంగ్ టైంలో గుర్తుండాలి అంటే మాత్రం డెఫినెట్గా మీ ఓన్ హ్యాండ్స్తో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ ప్రాక్టీస్ అంటే చాలా విధాలుగా చేస్తుంటారు. ఎలా చేస్తుంటారంటే మీకు ఏదైతే ఎగ్జాంపుల్స్ మెటీరియల్లో ఉంటుందో దాన్ని డైరెక్ట్గా కాపీ చేసి మీ ఐడీస్లో విజువల్ స్టూడియో కోడ్ కానీ ఏదైతే మీరు యూజ్ చేస్తుంటారో ఎక్లిప్స్ కానీ దాంట్లో పేస్ట్ చేస్తుంటారు అండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు, రన్ చేస్తుంటారు. సో దానికి ఏదన్నా సమ్ బగ్స్ వస్తే దాన్ని డీబగ్ చేసి అండ్ అవుట్పుట్ చూసుకుంటారు. అంటే ఇక్కడ కోడ్ కూడా ఓన్గా రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 70% ఏం చేస్తుంటారంటే 70% ఆఫ్ జాబ్ సీకర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ మీ మెటీరియల్లో ఉన్న కోడ్ని ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని ఆర్ ఏదైనా ఇంటర్నెట్లో ఉన్న కోడ్ని దాన్ని డైరెక్ట్గా కాపీ చేసి మీ సిస్టమ్ చేసుకొని మీ సిస్టంలో పేస్ట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి అవుట్పుట్ రాగానే హ్యాపీ ఫీల్ అయిపోయి దాన్ని పక్కన పడేస్తున్నారు అని చెప్తున్నాను. మీ ఓన్గా మీరు కోడ్ రాసి స్టెప్ బై స్టెప్గా ఆ లాజిక్ ఎలా వస్తుంది, ఆ డేటా ఫ్లో ఎలా వస్తుందని థింక్ చేసుకుంటూ రాస్తే కోడ్ రాస్తే వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ కానీ ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఇంటర్వ్యూ టైంలో కూడా. మీరు ఓన్లీ కాపీ పేస్ట్ చేసి అవుట్పుట్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయితే మాత్రం కష్టమండి. మీ ఓన్ హ్యాండ్స్తో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఆ థియరీ నేర్చుకుంటూ ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటూ ఓన్లీ బేసిక్స్ నాట్ ఎనఫ్ అండి. మీ ప్రాజెక్ట్లోంచి కొన్ని టాపిక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆ కాన్సెప్ట్ యొక్క ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్లోంచి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఇంటర్వ్యూ ప్యానల్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మీకు సబ్జెక్ట్ ఉందని కూడా అతను అనుకుంటారు. అందుకే ఈ వీడియోలో నేను మెయిన్గా ఏం చెప్పదలుచుకున్నానంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ జస్ట్ వాచ్ చేస్తున్నారు వీడియోస్, రికార్డ్ వీడియోస్ తీసుకోవడం, జస్ట్ వాచ్ చేయటం, దాన్ని వదిలేయటం, ప్రాక్టీస్ చేయటం లేదు. ప్రాక్టీస్ చేస్తేనే మీకు రియల్ టైం నాలెడ్జ్ తెలుస్తుంది అండ్ ఆ డేటా ఫ్లో అనేది తెలుస్తుంది అండ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తారు అండ్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఫాలో అయ్యి చూడండి. మీ ఓన్ హ్యాండ్స్తో ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూడండి. 100% మీలో చేంజ్ వస్తుంది అండ్ ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేస్తారు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం అండ్ టెక్నికల్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కంటెంట్ ఇస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.